విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత 39 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగర్ తీరంలో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం శివానుగ్రహమే. కోటి లింగాభిషేక మహోత్సవంలో స్వామి స్వరూపానందేంద్ర స్వామి నిర్వాహకులు సుబ్బిరామిరెడ్డి వెల్లడి. టీడీపీ జనసేన కూటమి ప్రారంభించిన కలలకు రెక్కలు కార్యక్రమంలో హైయర్ స్టడీస్ కి వెళ్లొచ్చన్న మహిళా అధ్యక్షురాలు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా డిగ్రీ పూర్తి చేయలేని మహిళా విద్యార్థినులకు సువర్ణ అవకాశమన్న మంగళపూడి అనిత. విశాఖ దక్షిణ నియోజకవర్గం అసెంబ్లీ సీట్ ముస్లిం అభ్యర్థులకు ఇవ్వాలన్న మత పెద్దలు. రాజకీయ ప్రాధాన్యతతోనే మైనార్టీ వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే విధంగా టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి లింగాభిషేక కార్యక్రమం శుక్రవారం ఉదయం నుండి సాగర్ తీరంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి హాజరై తొలి అభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు నిర్వాహకులు. అదేవిధంగా వచ్చే భక్తులకు అభిషేకానికి అవసరమైన పంచామృతాలను ట్రస్ట్ సభ్యులు నిర్ణీత పద్ధతిలో అందజేస్తున్నారు. ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ నిర్విరామంగా 39 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తమ పట్ల శివునికి ఉన్న అనుగ్రహమేనన్నారు. అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ కోటి లింగాభిషేక కార్యక్రమాన్ని తలపెట్టడం పూర్వజన్మ సుకృతమని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులను చూసి విశాఖ పుణ్య నగరమని కొనియాడారు. మహాశివరాత్రి దీక్షలు అందరూ అన్ని కుటుంబాల వాళ్ళు ఉండి స్వామికి అభిషేకం చేయడం అనేది మన భారతదేశంలో ప్రత్యేకత. అటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా మన విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము. ఈ సముద్ర తీరాన టి సుబ్బిరామిరెడ్డి దగ్గర 39 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము ఒక్క కరోనా కాలంలో తప్ప ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఇది కేవలం పేదవాళ్ళకి, అన్ని కులాల వారికి, భగవంతుణ్ణి డైరెక్ట్గా అభిషేకం చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ శివరాత్రి నాడు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి కోటిలింగాల్ని ఏర్పాటు చేసి సుబ్బిరామిరెడ్డి ఈ సముద్ర తీరాన ఇంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడము, 3 సంవత్సరాల నుంచి కరోనాలో ఆగిపోవడం చేత ఈ సంవత్సరం చేయడము చాలా గొప్ప విశేషము. శివ అంటే మంగళస్వరూపం, శివ అంటే శుభము, శివ అంటే కళ్యాణము. అటువంటి మంగళము, శివము, శుభము కలిగించే పరమశివుడిని ఈరోజు ఆరాధించే ప్రతి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిషేకం చేసి బయలుదేరుతున్నాం. నారాయణ. 39 సంవత్సరాల క్రితం కాకినాడలో మహాయోగి శివభక్తుడు నాకు తటస్థపడ్డాడు. ఆయన కాకినాడలో కుంభాభిషేకం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. అప్పుడు నాకు ఆయన చెప్పాడు ఏమనంటే, కుంభాభిషేకం చేస్తే ఆ ప్రాంతానికి సైక్లోన్స్ కానీ తుఫాన్లు కానీ ఏవి కూడా రావు, ఈశ్వరుడు రక్షిస్తాడు ఆ ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని అని చెప్పాడు. అయితే మా విశాఖపట్నం కావాలా అన్న, తప్పకుండా అన్నాడు. సో 39 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో 39వ సంవత్సరం ఈరోజు. సో 38 సంవత్సరాల క్రితం ప్రారంభించాం కుంభాభిషేకం. ఒక 5 సంవత్సరాల తర్వాత కోటి శివలింగాలు కూడా ప్రారంభించాం. సో కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి వేలాది ప్రజలతో వాళ్ళకి నీరు ఏర్పాటు నేనే స్వయంగా ఏర్పాటు చేసి నేను దగ్గరుండి వాళ్ళతో అభిషేకం ఈశ్వరుడికి చేయించడం బహుశా ఇది అరుదు, ఎక్కడెవరు చేసే ప్రక్రియ కాదు. ఇది ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క దయ. ఈశ్వరు భక్తునిగా ఎప్పుడు హార్నెస్లో ఈశ్వరుని తపస్సు చేసే వ్యక్తిగా ఇది ప్రారంభించాను. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అందరూ ప్రజలంతా కూడా ఎంతో భక్తి భావంతో వచ్చారు. ఇది దీనివల్ల చివరి పబ్లిక్ మీటింగ్ అనకాపల్లిలో పెట్టి బీసీ కులాల నాయకులకు టికెట్లు తీసేసి ప్రజా చేదరింపు ఉన్న విజయసాయిరెడ్డికి, పెద్దిరెడ్డికి సీట్లు ఇవ్వటమే బీసీలపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమ అని జనసేన నాయకులు పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ
జనసేన నాయకుల ఇంటికి పోలీసులను పంపి ఇబ్బందులు తలపెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇక 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఇలా మాట్లాడటం కూడా నిజంగా మాకే సిగ్గుగా అనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు కరెక్ట్ చేసుకో, నువ్వు కరెక్ట్గా లేవు అని చెప్పడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉన్నమాట వాస్తవం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇంకా 4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తున్నప్పటికీ కూడా ఇంకా కక్షపూరితమైన రాజకీయాలు చేయటం అయితే ఆపలేదు. నిన్న మంగళగిరిలో ఎవరైతే మా బ్యాక్ ఆఫీసు స్టాఫ్ ఉంటారో, ఎవరైతే మా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో, ఎవరైతే మా ఆఫీస్ స్టాఫ్ అందరి మీద కూడా అర్ధరాత్రులు వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళ మీద పోలీసులను పంపించి వాళ్ళని టెర్రరైజ్ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరుండేది ఇంకా ఒక 1.5-2 నెలలు. నువ్వు చూపించిన దారిలో కానీ రాబోయే మా ప్రభుత్వం వెళ్తే ఒక్కసారి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎవరిని కూడా ఏ పార్టీ గురించి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళ పార్టీ పని వాళ్ళు చేయకూడదు. కొట్టడం కానీ, రౌడీజం చేయటం కానీ, ఆస్తులు ఆక్రమించడం కానీ, లేదు పర్సనల్ దాడులు కానీ, ఇలా అనేక రకాలుగా భయభ్రాంతులు చేస్తున్న నీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఊరి మీద పడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వేలాది మంది మహిళల్ని మండు టెండలో బస్సుల మీద తరలిస్తూ అదే తన పెద్ద ఘనకార్యంలాగా వాళ్ళందరూ ముఖ్యమంత్రిని చూడడానికి వచ్చినట్టుగా భ్రమిస్తూ భ్రమపడుతూ పిచ్చి ప్రలాపలు మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు 10 నెలలు అయింది ముఖ్యమంత్రిగా. తాడేపల్లి ప్యాలెస్లో సైకలాజికల్ డిజార్డర్తో మానసికమైన ఏదైనా ఒత్తిడి ఉందేమో తెలియదు, రోగం ఉందేమో తెలియదు, కానీ మాకు అక్కడే కాలక్షేపం చేస్తూ అప్పుడప్పుడు చెట్టు మీద దిగిన దెయ్యంలాగా, ఆకాశం నుంచి పడిన ఉలకలాగా సడన్గా పడతాడు ఓ ప్రాంతం మీద. పడుతూ పడుతూ పరిక్రమాల మాటలు మాట్లాడుకుంటూ ఒకలాంటి నవ్వు, చిక్కని నవ్వో చిక్కని నవ్వో, చిక్కని చిరునవ్వు అనుకుంటూ తానే ప్రపంచానికి ఏదో తొలిసారి సంక్షేమాన్ని ఇచ్చినట్టు, తొలిసారి అభివృద్ధి ఇచ్చినట్టు, ప్రజాస్వామ్యం ఇంతను పుట్టినట్టు, 17 నెలలు జైల్లో ఉన్న విషయాన్ని మర్చిపోతూ, వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న వైనాన్ని మర్చిపోతూ, ఎన్నో కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో సిగ్గు లేకుండా జైలు బారిపడిన విషయాన్ని మర్చిపోతూ, చిన్నాన్న చంపిన ముద్దాయిని పట్టుకోలేని చేతగాని దద్దమ్మ అని కూడా మర్చిపోతూ, సొంత చెల్లెలు వేరే పార్టీ అధ్యక్షురాలుగా ప్రతిరోజు తిడుతుంటే ఆ తిట్లను కౌంటర్ చేయలేని మనిషి, ఇంకో కజిన్ సిస్టర్ మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేని మనిషి, ఇంట్లో డ్రైవర్లు, చెల్లెళ్ళు, సొంత మనుషులు, ఆయన నమ్ముకుని ప్రయాణించిన వాళ్ళు అందరూ దూరం అయిపోతున్న ఒక వికృతమైన మనస్తత్వం గల మనిషి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి వచ్చి బహుశా ఇదే ఎన్నికలకు ముందు చివరి సభ అవుద్దాం అనుకుంటున్నాం. మా అనకాపల్లి జిల్లా వచ్చి ఈవేళ మీరు మాట్లాడిన మాటలు పూర్తిగా అసమంజసం. సమాజంలో మహిళల స్థానాన్ని గౌరవిస్తూ ఇటు ఇల్లాలిగా అటు సమాజంలో తనదైన ముద్రను వేస్తూ సేవను అందించిన మహిళలను గౌరవించి ప్రోత్సహించడం తమ సంస్థ లక్ష్యమని అనంత పోలార్ సంస్థ నిర్వాహకులు అనంతలక్ష్మి నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పలు రంగాలలో సేవలు అందించిన మహిళలకు ఉత్తమ సమాజ సేవకులుగా గుర్తిస్తూ జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్థను ప్రారంభించిన అనతి కాలంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళలు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నేను ఈ కార్యక్రమం చేయడం కోసం మహిళల కోసమే చేస్తున్నామండి. మహిళలు ఏమైనా చేయగలం అనే వాళ్ళతో మేము ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంత గర్వంగా మేము ఫీల్ అవ్వడానికి కారణం కూడా మా వెనకాతలో ఉన్న సభ్యులు. థ్యాంక్స్. సింహారావు, ఇది అనంత పోల్డా ఫౌండేషన్కి స్థాపించబడి వాళ్ళకి 40వ రోజు అయింది. మా ఫస్ట్ ఈవెంట్ January 26 ది వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఇది మా రెండో ఈవెంట్. ఎందుకు చేస్తామంటే మన ఇంటికి ఆడపిల్ల చాలా ముఖ్యమైనది. ఆడపిల్ల ఇది మదర్స్ డే కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న సందర్భం పురస్కరించుకుని ఈ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. యావత్ ప్రపంచంలో ఉన్న స్త్రీమూర్తులకి, మాతృమూర్తులకి, అలాగే మహిళలందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అనంత్ పూలా ఫౌండేషన్. సో ఈరోజు ఇక్కడ మన వైజాగ్లో జీవీఎంసీ గాంధీజీ విగ్రహం వద్ద ఉన్నటువంటి ప్రాంగణంలో నిత్యం అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ మహిళా దినోత్సవం పురస్కరించి ఏదైనా వినూత్న రీతిలో ఒక కార్యక్రమం చేపట్టాలనే నినాదంతో అనంత్ పూలా ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి ఆనంద్ గారు ఒక చిన్న ఆలోచనతో మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మెయిన్గా మన విశాఖ ప్రాంతంలో ఎవరైతే మహిళలు వాళ్ళ నిత్య జీవనంతో పాటు సమాజానికి హితువుగా వివిధ రంగాల్లో అంటే ఇటు అనాథ పిల్లల్ని ఆదుకుంటున్నటువంటి మహిళలు కావచ్చు, అలాగే నిరాశ్రయులు రోడ్డు పాలన ఉన్నటువంటి ఎంతోమంది ముసలోళ్ళకి, వృద్ధులకి సేవ చేస్తున్న మహిళలు కావచ్చు, అలాగే వికలాంగులకి సర్వీస్ చేస్తున్న మహిళలు కావచ్చు, అలాగే రక్త బ్లడ్ బ్యాంక్లో సర్వీస్ చేస్తున్న లేడీస్కి, ఇలాగ కొన్ని కోణాల్లో మహిళల్ని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ఈరోజు ఇక్కడ సభ సమక్షంలో అందరి సమక్షంలో ఆ మహిళలందరికీ కూడా ఉత్తమ మహిళ అనే ఒక చిరు సత్కారంతో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పురాణాల్లో స్త్రీకి అపారమైన గౌరవం ఉందని, అదేవిధంగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళలను గౌరవించే సాంప్రదాయం ఉందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు రామ్నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మహిళా గౌరవం కొనసాగిందన్నారు. టీడీపీ, జనసేన నేతృత్వంలో కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని తెలిపారు. ఉమెన్స్ డే సందర్భంగా దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు చదవలేకపోతున్నారని తెలిపారు. కేవలం 20% మంది మాత్రమే డిగ్రీ పూర్తి చేస్తున్నారన్నారు. కలలకు రెక్కలు కార్యక్రమం ద్వారా హైయర్ స్టడీస్ కు వెళ్లొచ్చని ఆమె ప్రకటించారు. 9261292612 నెంబర్కు ఓ మిస్డ్ కాల్ ఇస్తే వారికి సహాయం అందుతుందన్నారు. చంద్రబాబు, పవన్లకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అయితే మనకి తెలుగుదేశం పార్టీ సంబంధించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్టీ రామారావు గారు మనకి పార్టీ పెట్టిన తర్వాత అందరూ కూడా మహిళలు స్త్రీలు ఈ రకంగా సంబోధించిన తర్వాత మా ఇంటి ఆడపడుచులు అని గౌరవప్రదమైన సంబోధన వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి అన్న ఎన్టీ రామారావు గారి నోట్లోంచి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా మహిళలు అన్న వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు కూడా పరిపాలన దక్షత వాళ్ళ దగ్గర ఉంది. ఒక స్త్రీ మనుగడ అన్నది ముందుకు వచ్చింది. ఒక స్త్రీ రాజకీయంగా బయటకు వచ్చి ఈరోజు ఎన్నో పదవులు చేపట్టబోతున్నారు. ఎంతో మంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళు 5 అంకెల జీతాలు పొందే పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, ఎన్టీ రామారావు గారి హయాంలోనే మాత్రమే జరిగిందని చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే ఎందుకు మేము పర్టికులర్గా ఈరోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం. అదే ఏంటంటే కలలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కలలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణ తీసుకొచ్చారు.
ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏ విధంగా మోసం చేశాడు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసైనా ఎత్తకుండా 5 సంవత్సరాల్లో కూడా గడిపేశాడు. ఈరోజు చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే కనీసం విద్యా దీవెన అన్నాడు, ఆ విద్యా దీవెనకి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక, సర్టిఫికెట్లు చేతికి రాక, ఉద్యోగాలు లేక విలువెల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్ కి ఇది పరాకాష్ట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిదీ కూడా రేపు పొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపోకూడదు, వాళ్ళు ఫర్దర్ గా చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా, ఏ కోర్సులో దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా, ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్, వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ రూపేణా, లోన్ రూపేణా వాళ్ళకి ఇవ్వటానికి, వాళ్ళకి బ్యాంక్ రూపేణా లోన్ ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు వెంటనే అనొచ్చు ఎవడంటే షూరిటీ ఇస్తాడు, ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు. మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది. ప్రతి విద్యార్థికి అతి తక్కువ ఫీజుతో కంప్యూటర్ శిక్షణ అందించడమే తమ సంస్థ లక్ష్యమని పిక్సెల్ విన్ టెక్నాలజీస్ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సబ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని నేడు లాంచ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యతతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్సులు, ఫీజుల వివరాల కోసం ద్వారకా నగర్లోని తమ బ్రాంచ్ ను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తక్కువలో అంటే ప్రతి ఒక్కరికి కూడా, ఇంకా వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు, అందరూ కూడా మంచి ట్రైనింగ్ పొందాలనేసి, అది కూడా తక్కువ ధరల్లో పొందాలనేసి మేము ఈ ఎస్ఈపి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసామండి. లాంచ్ చేసిన నెక్స్ట్ మంత్ అంటే మాకు మంచిగా ప్రోగ్రెస్ ఉంది, పిల్లలందరూ చాలా బాగా గ్రాస్ప్ చేసుకున్నారు ఈ అవకాశాన్ని. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక కోర్సుని మేము ముందుకి లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ లాంచ్ చేస్తున్నాము. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు మేము లాంచ్ చేస్తున్నాము అంటే, వేరే కంపెనీస్ అన్నీ కనబడుతున్నాయి, కానీ నాకు ఒక లైక్ ఏంటో థాట్ వచ్చిందనమాట. ఒక 100 నుంచి 200 మందికి మనం ట్రైన్ చేసి వీళ్ళందరికీ కూడా గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయగానే నియర్ మీ అని సెర్చ్ చేయగానే, డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో సెర్చ్ చేయగానే ఈ 100 నుంచి 200 మంది కాంటాక్ట్స్ మనకి డిస్ప్లే అయితే వీళ్ళందరూ ఫ్రీలాన్సర్గా వర్క్ చేయడానికి, అలాగే కంపెనీస్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవే కాకుండా వేరియస్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్లో మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్లో గూగుల్లో మనం సెర్చ్ చేయగానే దగ్గర ఒక 20 మంది 30 మంది కనబడతారండి ఈ రోజు కూడా. విజయవాడలో అట్లీస్ట్ విజయవాడలో సెర్చ్ చేసినా కనబడతారు, బట్ మన వైజాగ్లో మాత్రం డిజిటల్ మార్కెటర్స్ లేరు. సో ఈ డిజిటల్ మార్కెటర్స్ లేక బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
సో ఈ 100 నుంచి 200 మంది మనము ఈ స్టార్టప్ కిందో లేకపోతే ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మేము ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 200 మంది గూగుల్లో ఉంటారు. అండ్ ఎవరు ఎక్కడి నుంచైనా వాళ్ళకి కన్సల్ట్ అవ్వచ్చు. పనిచేసే ప్రదేశంలో మహిళలను వేధించకుండా వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం యాజమాన్యాలకు ఉందని ఇండియన్ మహిళా ఫౌండర్ పద్మ తెలిపారు. అదేవిధంగా ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు మహిళలపై జరుగుతున్న వేధింపులను వ్యతిరేకిస్తూ మౌన దీక్షను చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా సభ్యులు ఈ సందర్భంగా పాల్గొని మాట్లాడుతూ మహిళల హక్కుల పట్ల హ్యూమన్ రైట్స్ ఎప్పుడూ స్పష్టంగా వ్యవహరిస్తుందని తెలిపారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలను ఇబ్బందులకు గురిచేసినా వేధించినా చట్టపరమైన చర్యలు తప్పవని వెల్లడించారు. అలా ఎవరైనా వేధింపులకు గురైతే తమ ఫౌండేషన్ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. మహిళలను ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులకు గురవకుండా మానవాళి మనుగడ కొనసాగాలంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే దీంతో పాటు ముఖ్యంగా మహిళల సమస్యలు ఇటు ఇంట్లో కానీ అటు బయట కానీ అటు పనిచేసే ప్రదేశాల్లో కానీ వీటి గురించి చట్టాలు రూపొందించారు కానీ అమలు చేయడంలో చాలా విఫలమవుతున్నాయి. ఇటీవల చూసిన సంఘటన చూసినట్టయితే ఎక్కువగా వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ హెరాస్మెంట్లు కాపాడాల్సిన అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నా సరే అధికారులకు ఉన్నా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మొన్న కేసుల్లో చాలా దీనిగా తీవ్రంగా తీసుకొని రాష్ట్ర అధికారుల్ని ప్రభుత్వ అధికారుల్ని ఆదేశించింది. మహిళలకి ఎక్కడ అగౌరవం జరిగినా ఆ అగౌరవపరిచిన వ్యక్తుల పట్ల ఇన్ని కఠినంగా వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా చట్టాలని అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వెలమలకు 24 అసెంబ్లీ 5 పార్లమెంటు స్థానాల్లో టికెట్లు కేటాయించాలని ప్రతి రాజకీయ పార్టీ ఈ విధంగా వ్యవహరించాలంటూ వెలమ రాజకీయ హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సిరిపురంలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమంలో వెలమ రాజకీయ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ రెడ్డి దామోదరరావు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారంగా సీట్లు కేటాయించాలని వెలమ రాజకీయ హక్కుల పరిరక్షణ వేదిక హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వెలమలకు 5 పార్లమెంటు స్థానాలు అనగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు. 60% వెలమ జనాభా ఉన్న నియోజకవర్గాలలో జరిగిన నష్టానికి ఎమ్మెల్సీ, రాజ్యసభ, జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ వంటి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాజకీయ పార్టీల అధినాయకులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని ఎడల రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని తెలిపారు. మన గ్రామాల నుంచి ఏదైతే మన ఎక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఉంటుంటే ఆ జిల్లాలు ఫస్ట్ బోర్డు అధ్యక్షుడు గవర్నర్ స్వర్గీయ జీబీ అప్పారావు గారు. ఎలాంటి నాయకులండి! ఏమిరా నువ్వేం చదువుకున్నావు, రా నేను ముందు నడిపిస్తాను, నీకేం ఉద్యోగం కావాలో ఎన్నో త్యాగాలు చేసి ఇలాంటి నాయకులు జీబీ అప్పారావు గారు. ఇలా చరిత్ర తీసుకెళ్తే ఈ విశాఖపట్నం నగరానికి వచ్చేటప్పటికి గుడివాడ వెంకటరమణ మున్సిపల్ చైర్మన్, ఆయన ఎంతోమందికి ఈ జాతికి ఉన్న వాళ్ళకి ఎన్నో ఉపాధులు కల్పించడం జరిగింది. అలాగే తీసుకెళ్ళి వస్తే వాళ్ళు భానుమతి, డైనమిక్ లీడర్ స్వర్గీయ సపోహరి, దేనికైనా
భయపడకుండా నేనున్నాను, ఈ జాతికి అన్యాయం జరిగితే నేను ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పేసి సపోహరి, అల్లు భానుమతి, ఒక తైనాలి విజయ్ కుమార్ చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగరంలో మనకి దమ్మున్న నాయకులు ఉండేవారు. కంటిన్యూషన్ రాత్రి పాలవెల్లి మా సోదరులు రాశారు, లిస్ట్ చదువుతారు, ఆ లిస్ట్ చెప్తే అంతులేదు. ఈ జాతిలో అంతమంది నాయకులు ఉంటే ఆ నాయకులందరూ ఈవేళ విశాఖపట్నం నగరంలో మనకి చెప్పుకోవడానికి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలని నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం మొదలుకుని జైల్ రోడ్డు మీదుగా జగదంబ జంక్షన్ నుండి మళ్లీ తిరిగి రిటర్న్ గాంధీ విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్లి చేరుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేకంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని, ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించాలని, క్రైస్తవులకు భద్రత కల్పించాలని తెలిపారు. అయితే ఆర్టికల్ 25, 26 ఏదైతే ఉందో మత స్వేచ్ఛను భారత రాజ్యాంగంలో పొందుపరిచిందో దానిని తప్పనిసరిగా అమలు చేయాలని క్రైస్తవ నాయకులు కుంపట్ల జేమ్స్, ఈశ్వర్ డానియల్, జాన్సన్ విల్సన్ బాబు, అనిల్ పాల్ బిషప్, ఎంఏ పాల్, కొడిబాబ్జీ, స్వామినాథన్ తదితరులు తెలిపారు. సోదరిమణులారా, ఇక్కడ మేము వచ్చింది ఏదో ఒక విప్లవం కొరకు కాదు, లేకపోతే ఎవరినో దూషించడానికి కాదు, కక్షలు సాధించడానికి కాదు. ఎవరైతే క్రైస్తవులను హింసిస్తున్నారో దేవా వారిని దీవించు, వారికి అన్ని విధాలా నీవు కాపాడు, వారి బిడ్డ పాపలను కాపాడు. వారు ఒక విధంగా క్రైస్తవ్యానికి మేలు చేశారు. హింసించిన వారు, క్రైస్తవులను చంపిన వారు, క్రైస్తవులను కొట్టిన వారు, క్రైస్తవులను రేప్ చేసిన వారు, సంఘాలను కాల్చిన వారు ఒక విధంగా ఏదో నాశనం చేశారనుకున్నారు, కానీ నిద్రపోతున్న సింహాల్ని లేపారు. యేసుక్రీస్తు యూద గోత్రపు సింహము, ఆ సింహపు పిల్లలం మేము. మా కోరలతో, మా పంజాలతో మేము కొట్టము. మా ఆయుధం ఒకటే, సహనము, ఓర్పు, ప్రేమ, ప్రార్థన. వాడి నడిపించినటువంటి వాడిని పోరాటాలు చేయలేదు, కానీ వీధికెక్కి మా శాంతియుతమైనటువంటి అభిప్రాయాలు మేము అందరితో పంచుకున్నాం, ప్రభువుతో పంచుకున్నాం, ముఖ్యమంత్రులతో పంచుకున్నాం. ఈ దినాన మేము ఈ వాయిస్ పాత్రికేయుల ద్వారా ఎవరైతే దీనికి కారకులై ఉన్నారో వారు సరైన నిర్ణయాన్ని తీసుకొని మాకు జరిగేటటువంటి అన్యాయాలు కానీ, మా మందిరాలు కూల్చడం కానీ, మా ఆడవారిని పరాభవించేటటువంటి విధానం కానీ, మమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి చాలా భయంకరంగా హింసిస్తూ ఆరాధన చేసుకునేటువంటి స్థలాలలో కూడా మాకు హక్కు ఉంది, కానీ ఆ హక్కును కూడా తమ చేతుల్లోనికి తీసుకుని ఎలా ప్రవర్తిస్తున్నారో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ప్రతిదినము దాని గురించి అనేక చోట్ల మనం చదువుతున్నాం, అనేక చోట్ల వింటున్నాం. కొంతమంది యవ్వనస్తులు విశాఖపట్నంలో ప్రేరేపించబడి ఆ జోసఫ్ ప్రకాష్ గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించినందుకు ఒక సీనియర్ కాపరిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గురించి సరైన అవగాహన లేక, క్రైస్తత్వం అనేది మతం కాదు, లేదా ఇతరులను మార్చే పద్ధతి కాదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ ఎట్ ఆల్. మతం కాదు, మానవ జాతిని నిత్యత్వంలో నడిపించే మార్గం క్రైస్తత్వం. కనుక
మా మీద దాడులు జరుగుతున్నాయనేది కామన్. అది ఈ దాడుల గురించి మాకేం భయం లేదు. మా పక్షంగా దేవుడు ఉన్నాడనే విషయం మాకు తెలుసు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు బిగినింగ్ నుంచి కూడా క్రైస్తవత్వం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి అనేకమైన గ్రామాల్లో, పట్టణాల్లో. అయినప్పటికీ కూడా దాని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మేము దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటును ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ముస్లింలు ఆందోళన బాటపట్టారు. శుక్రవారం జుమా మసీద్ నమాజ్ అనంతరం 1 టౌన్ ఏరియా చెంగల్రావుపేటలోని జామియా మసీదు, అలీపురంలోని మస్జిద్ ఏ ఫిర్జోస్ వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో నిరసన చేపట్టారు. ముస్లింలకు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ ఏ ఫిరోజ్ కమిటీ అధ్యక్షుడు మహబూబ్ షరీఫ్ మాట్లాడుతూ విశాఖ జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్న ముస్లింలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ప్రధాన రాజకీయ పార్టీలు కల్పించకపోవడం దారుణమని విమర్శలు గుప్పించారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీటు ముస్లింలకు ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జామియా మసీదు ప్రెసిడెంట్ అక్బర్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో 25,000 ముస్లిం ఓటర్లు ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముస్లింలకు టికెట్ ఇవ్వకుంటే ముస్లిం నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని హెచ్చరించారు. ప్రాబ్లం ఉంది. 30 సంవత్సరాల నుండి మాకు ఉందండి. మా ముస్లింకి ఎమ్మెల్యే సీటు ఎవరికి లేదండి. మా ముస్లింకి ఒక సీటు ఇవ్వాలండి. ఇస్తే మా సొల్యూషన్ అని చెప్పుకుంటా, ప్రాబ్లం అని చెప్పుకుంటామండి. మా మసీదు విశాఖపట్నం 120 మసీదులు ఉందండి. జనాభా వచ్చి 3 లక్షలు ఉందండి జనాభా. అందు గురించి మేము ముస్లింకి ఒక ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతున్నామండి. మాతృభూమి భారతీయులు, మా సోదరులు ఈ పద్యంతో ప్రతి ఒక్క ముస్లిం భారతదేశంలో నడుస్తున్నారు ఈ రోజు వరకు. గతంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం భారతదేశంలో ఉన్నది ఒక విశాఖపట్నం, ఒక హైటెక్ సిటీ, ఒక మంచి ప్రసిద్ధి పొందిన సిటీ. దీంట్లో దక్షిణ నియోజకవర్గంలో గతంలో మన పుట్టక ముందు 1972లోని డాక్టర్ డీన్ గారికి ఇచ్చారు. ఆ తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత 1994లో మన డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారికి ఇచ్చారు. అఖండ విజయాలతో మనం గెలిపించుకున్నాం. 94 నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు జరుగుతుంది. ఈ రోజు వరకు మనకు ముస్లిం సోదరులకు ఒక సీట్ కూడా లేదు. మనం కూడా అసెంబ్లీలో వెళ్ళి మన మైనార్టీలకి, మన ముస్లిం సోదరులకి ఇలా ఉన్నాయి, ఒక దర్గా విషయం కానీ, ఒక మసీద్ విషయం కానీ, ఒక ఖబర్స్థాన్ విషయం కానీ, ఒక ఆస్థాన విషయం కానీ, వక్ఫ్ బోర్డు సంబంధించిన విషయాలు కానీ మాట్లాడే ఒక నాదుడు లేక 30 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనం దక్షిణ నియోజకవర్గం. దక్షిణ నియోజకవర్గంలో ఒక చరిత్ర కలిగిన హజరత్ సయ్యద్ ఇషాక్ మదీనా వలి దర్గా ఉన్నది. అతను దర్గా వాళ్ళకి భూములు ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ఒక నాదుడు లేక ఈరోజు మేము వెనకబడి ఉన్నాం. మనకి ఒక దక్షిణ నియోజకవర్గంలో ఒక మంచి సీట్ ఇస్తే అఖండ విజయంతో గెలుచుకుంటాం. మనకి ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ ఇస్తే విశాఖ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని మనం క్యాన్వాసింగ్ చేసి ఆ పార్టీని గెలిపించే బాధ్యత మా ముస్లిం తీసుకుంటారని మేము అందరి ముందు ఒకసారి తెలియజేస్తున్నాం. మన కోరిక ఏంటంటే మన కమిటీ, మన జమాత్ తాలూకా, ఈ యొక్క జమాత్ తాలూకా కోరిక, మనం ఇక్కడ 20% ముస్లిమ్స్ ఉంటున్నాం విశాఖపట్నంలోని. సుమారు 20% పైగానే మనం ముస్లిం ఉన్నాము. కానీ మాకు ఒక ఎమ్మెల్యే ముస్లింగా ఎవరు లేరు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ పార్టీ అయినా సరే మాకు ఈ పార్టీ కాదు, ప్రతి పార్టీలో మేము ముస్లిం సోదరులు ప్రతి పార్టీకి కూడా సేవ చేస్తున్నారు. జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ పార్టీని గెలిపించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మన బషీరుల్లా గారు ఇప్పుడు మాట్లాడారు. ఇతను కొన్ని సంవత్సరాలు బట్టి ఒక టీడీపీ పార్టీకి చాలా సేవ చేశారు. ఈ రోజు వరకు కూడా ఎటువంటి సీట్ లేదు, ఎటువంటి ఇది లేదు. కానీ ప్రతి పార్టీకి, ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక స్టేజ్లోని గెలిపించుకుని వస్తున్నాం. అటు ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేము వాళ్ళు గెలిపించి తీరుతున్నాం. అట్లాగే మా ముస్లిం సోదరుల్ని, ఎందుకంటే మన కోరికలు, మన యొక్క రిక్వైర్మెంట్ ఏదో మనకి తెలుసు. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 39 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగర తీరంలో మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం శివానుగ్రహమే. కోటి లింగాభిషేక మహోత్సవంలో స్వామి స్వరూపానందేంద్ర, నిర్వాహకులు సుబ్బిరామిరెడ్డి వెల్లడి. టీడీపీ జనసేన కూటమి ప్రారంభించిన కళలకు రెక్కలు కార్యక్రమంలో హైయర్ స్టడీస్ కు వెళ్లొచ్చన్న మహిళా అధ్యక్షురాలు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా డిగ్రీ పూర్తి చేయలేని మహిళా విద్యార్థులకు సువర్ణ అవకాశమన్న వంగలపూడి అనిత. విశాఖ దక్షిణ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ను ముస్లిం అభ్యర్థులకు కేటాయించాలన్న మత పెద్దలు.
రాజకీయ ప్రాధాన్యతతోనే మైనార్టీ వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.